అందరికీ నమస్కారం అండి. మేము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి వచ్చామండి. ఈ రోజును మా ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ గారండి. మాకు పదవి బాధ్యత అని కార్యక్రమం పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి వరకు రప్పించారు. మేము సామాన్యులు కూడా రాజకీయం చేయగలరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నిరూపించుకొని ఈ రోజు మమ్మల్ని ఇక్కడ రప్పించారండి. ఇప్పుడు రప్పించి మీ పదవి అది చిన్నదా పెద్దదని ఆలోచించకండి. అది చిన్నది పెద్దదని ఆలోచించకుండా మీ పదవి ఏంటి, ఆ పదవిని మనం ఎలా క్షుణ్ణంగా అర్థం చేసుకొని జనాలకు ఏ రకంగా సహాయపడగలం, మన జనసేన పార్టీని ఎక్కడి వరకు తీసుకెళ్లగలం, దానికి మీరు ఏ విధంగా న్యాయం చేయగలరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారండి. మరో ముఖ్య విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ కొంతమంది మాట్లాడుతున్నారు, కమిటీలు వేయలేదు, బూత్ కమిటీలు వేయలేదు, ఈయన మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే మనకే మిగతా పార్టీలాగా అప్పటికప్పుడు వచ్చేసిన క్యాడర్ లేదు. మనం నిలబడి మన వ్యవస్థను మనం నిర్మించుకుంటున్నాం. మనం జనాల కోసం నిలబడాలి. ముందు మాకు పార్టీ కన్నా ముఖ్యం, నాకు పార్టీ కన్నా జనాలే ముఖ్యం, జనాల శ్రేయసే ముఖ్యం అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి చెప్పారండి. ఆ విధంగా బూత్ కమిటీలు కూడా మనం ఏర్పాటు చేసుకుందాం. అక్కడ పిఠాపురంలో అందరికీ ఒక నాయకుడు కావాలంటే మీకు ఏ నాయకుడు కావాలి అని ఓటింగ్ పెట్టి మరి మీకు ఈ నాయకుడు కావాలి, ఈ నాయకుడు కావాలని ఓటింగ్ పెట్టి వాళ్ళనే తెలుసుకోమని ఒక నాయకుడిని తీసుకున్నాం. అలాగే పిఠాపురంలో మొత్తం 59 గ్రామాల్లో 51 గ్రామాలు పూర్తయిపోయినాయి, సుమారుగా అన్ని పూర్తయిపోయినాయని చెప్పారండి. అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ ఆ విధంగా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఆ విధంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళందరికీ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చి రాబోయే తరాలందరికీ కూడా గతంలో పాలిటిక్స్ లా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే నిజంగా రాజకీయం అంటే ఇది అని చేసి చూపిస్తున్నారో ఆ రంగా ఉంటారనేది కూడా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి మరొకసారి మాకు ఈ పార్టీలు ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.